నమస్తే అండి, నేను మళ్ళీ వచ్చిన. ఈరోజు రెసిపీ అయితే పిజ్జా అనగానే అబ్బా పిల్లల నుండి పెద్ద వరకు అందరికీ ఇష్టం ఉంటుంది. అలాంటి పిజ్జాని మనం ఇంట్లోనే చాలా హెల్తీగా అలాగే సింపుల్గా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ పిజ్జా కెచప్ చేసుకోవాలి. దానికోసం ఇలా 5 టమాటాలు పొట్టు పోయేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు పడుతుంది. దాన్ని పొట్టు తీసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది పక్కన ఉంచేసేయండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ వరకు సోంపు, తర్వాత 1 టీ స్పూన్ వరకు ఒరగానో, అలాగే ఇదే టైంలో సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని కొంచెం 1 టీ స్పూన్ వరకు షుగర్, కారం, అలాగే సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలాక దాంట్లో 1 టీ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకొని ఇలా అయ్యేంత వరకు ఉంచుకొని అంతే, మనకు రెడీ అయిపోయింది. అది పక్కన ఉంచేసేయండి. తర్వాత ఒక బౌల్లో పిజ్జా బేస్ కోసం 1 కప్పు వరకు పెరుగు వేసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే షుగర్, కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్ అనేది 1 హాఫ్ టీ స్పూన్, బేకింగ్ సోడా అనేది 1/4 టీ స్పూన్ వేసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని దీన్ని కాస్త మెత్తగా కలుపుకోవాలి. పిండి బేస్ అనేది మనకు పిండి మెత్తగా ఉండాలి. మనకు చేతికి లైట్గా అంటుతుంది కాబట్టి ఆయిల్ ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా పిండి కలుపుకొని 1 గంట పాటు దీన్ని పక్కన ఉంచేసేయండి. నాంతాయి మన కూరగాయల ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత నేనైతే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పన్నీర్ ముక్కలు వేసాను. లైట్గా కారం, ఉప్పు, లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను. మీకు వద్దని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత మనకు పిండి అనేది నానిపోయింది బేస్ కోసం. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ తవా పైన చేసేస్తున్నాను. లైట్గా అప్లై చేసుకొని ఒక నాన్ స్టిక్ పైన ఇలా బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే. తర్వాత ఇలా హోల్స్ లాగా చేసుకొని ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మొజ్జిలా చీజ్ అండి, చీజ్ బ్లాక్స్ అవి వేసుకొని కూరగాయలన్నీ వీడియోలో చూపించినట్టు స్ప్రెడ్ చేసుకొని లాస్ట్ చివర్లో ఒరగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే మనకు పిజ్జా ఈజీగా రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా, ఈజీగా అయిపోయింది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు